హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ ఎపిసోడ్ 2ని క్లియర్గా మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. బికాస్ యానిమేకి మాంగా కొంచెం డిఫరెన్స్ ఉండడంతో ఈ యానిమే అంతగా పాపులర్ కాకపోకుండా ఉంది. సో అందుకనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే మన ఆర్థర్ తన గత జీవితం గురించి తలుచుకుంటూ ఉంటాడు. అందులో అతను ఒక కుటుంబానికి మరణశిక్ష విధించడంతో పాటు తనే మరణశిక్ష విధించిన ఖైదీ యొక్క భార్యని తర్వాత తన పిల్లని చంపేయడం చూపిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా రాజే మిమ్మల్ని స్వయంగా శిక్షించాడు, నొప్పి లేకుండా మరణాన్ని మీకు అందించాడు అంటే మీరు చాలా అదృష్టవంతులు అని ఆ ఖైదీతో చెప్తూ ఉంటారు. అక్కడితో తన గత జీవితాన్ని చూపించడం ఎండ్ చేస్తారు. ఇక్కడ కట్ టు ప్రజెంట్ మన హీరో ఇంకా చిన్నపిల్లాడే. వాళ్ళ నాన్న తనకి కత్తి యుద్ధం ఎలా చేయాలని శిక్షణ ఇస్తూ ఉంటాడనమాట. ఒక చెక్కతో చేసిన కత్తిని తనకిచ్చి తన దగ్గర ఉన్న ఒక కర్రలో తన శక్తిని నింపి తన కొడుకుతో ఫైట్ చేస్తూ ఉంటాడు మన ఆర్థర్తో. కాకపోతే మన ఆర్థర్ కూడా తెలివిగా తన దగ్గర ఉన్న శక్తులను అవేకం చేసి ఆ ఉడన్ కత్తిని యూజ్ చేసి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న కర్రని రెండుగా పగలగొట్టేస్తాడు. సో ఇది చూసిన వాళ్ళ నాన్నకు ఒక ఐడియా వస్తుంది, ఆర్థర్ ని టౌన్ కి తీసుకుని వెళ్ళి తనకి మంచి శిక్షణ ఇస్తే తన ఫ్యూచర్ లో గొప్పవాడవుతాడు అని. సో ఇదే విషయాన్ని తన వైఫ్ అయిన ఆలిస్ దగ్గర చెప్తారు. కాకపోతే ఆలిస్ అందుకు ఒప్పుకోదు. అఫ్ కోర్స్ ఇంకా మన ఆర్థర్ చాలా చిన్న పిల్లవాడు, అంత చిన్న పిల్లవాడిని వదిలేసి దూరంగా ఉండడం తన వల్ల కాదు అని, పైగా అలా దూరంగా పంపించేస్తే తను ఎలా ఉంటాడని భయపడుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇదే విషయాన్ని గురించి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటాడు. అదే టైంలో మన ఆర్థర్ వాళ్ళిద్దరికి ఒక ఐడియా ఇస్తాడు. నేను ఒక్కనే ఎందుకు వెళ్ళాలి, మనందరం కలిసి వెళ్ళొచ్చు కదా అని. ఈ ఐడియా ఇద్దరికి నచ్చుతుంది. సో రెనాల్డ్ ఇంకా ఆలిస్ గొడవ పడ్డం ఆపేసి వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళాలని ఆలోచిస్తారు. అదే టైంలో వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ఒక ట్విన్ హార్న్స్ అనే పార్టీలో భాగంగానే ఉంటారనమాట. అంటే మీరు దీన్ని ఒక జట్టు అని కూడా అనుకోవచ్చు, కొంతమంది కలిసి పనిచేసే జట్టు, దాని పేరే ట్విన్ హార్న్. వీళ్ళిద్దరు కూడా దాంట్లోనే బిలాంగ్ అవుతారు. సో ఆ మరుసటి రోజే ఆ టీమ్ మెంబర్స్ అందరినీ పిలిపిస్తారు. సో వీళ్ళు కూడా వాళ్ళతో పాటు టౌన్ కి వెళ్ళాలి, అక్కడ ఆర్థర్ కి శిక్షణ ఇప్పించాలి అనుకుంటారనమాట. ఈ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ రెనాల్డ్ ఇంకా ఆలిస్ యొక్క ఫ్రెండ్సే. ఎప్పుడైతే మన ఆర్థర్ తన శక్తులను ఉపయోగించి వాళ్ళ ఇంటిని పేల్చేసి ఉంటాడో అప్పుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంటిని రిపేర్ చేసి ఉంటారు. సో మన ఆర్థర్కి వీళ్ళందరూ గుర్తు ఉంటారు. అందులో ఆ గుంపులో మెయిన్ క్యారెక్టర్ ఆడమ్ కెరిష్, ఆంజెలా రోజ్, ఇంకా డాల్డెన్ వార్కల్, ఇంకా జాస్మిన్ ఫ్లేమ్స్వర్త్. వీళ్ళలో హెలెన్ షర్డ్ కూడా ఉంటుందన్నమాట. తను బాణాలు వేయడంలో అతి ప్రముఖురాలు. తర్వాత వీళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన వంటి కొద్దిగా మనం చూడడానికి గుర్రబండిలానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. మన ఆర్థర్ తన గత జీవితం గురించి తలుచుకుంటాడనమాట. తను ఎంతో ఆధునికమైన ప్రపంచం నుంచి వచ్చిన తనకి ఇందులో వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడున్న ప్రకృతి తన ప్రపంచం కంటే ఎంతో రెట్లు మేలుగా ఉందని తను అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు దారి మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక చోట ఆపుతారు. అప్పుడు మన ఆర్థర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ప్రస్తుతానికి మేము సైరస్ అనే ఒక ఊరికి వెళ్తూ ఉన్నాము. అంతలోనే వీళ్ళ మీదకి ఒక వుల్ఫ్ల జట్టు దాడి చేస్తుంది అనమాట. అప్పుడే మన హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అయిన ఆడమ్, హెలెన్ అండ్ జాస్మిన్ ఒక్కొక్కరు వాటి మీద విరుచు పడతారు. అందరూ వాటిని చంపేస్తారు. ఆంజెలినా డెరెన్ మిగతా వాళ్ళ తమ బలాన్ని కాకుండా తెలివిని ఉపయోగించి మ్యాజిక్ ద్వారా అక్కడ ఉన్న వాటిని చంపేస్తారు. ఇంతలోనే చీకటి పడటంతో ఆ రాత్రి వాళ్ళు అక్కడే స్టే చేయాలనుకుంటారు. అప్పుడే మన హీరో వాళ్ళ ఫాదర్ కి గాయం తగలడాన్ని ఆలిస్ గమనించి తన శక్తులతో హీలింగ్ పవర్ తో వాళ్ళ నాన్నని సరి చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆలిస్ తనకున్న హీలింగ్ పవర్ ద్వారా తన ఇతరులకు మంచి చేయడమే కాకుండా అది తనకే ప్రమాదం జరగచ్చు అనే ఒకే ఒక రీజన్ తోనే రెనాల్డ్ ఇన్ని రోజులు టౌన్ కి దూరంగా ఒక మారుమూల ఊర్లో ఉంటాడు. ఇప్పుడు ఆర్థర్ కోసమని వాళ్ళు తిరిగి టౌన్ కి వెళ్తూ ఉంటారు. సో ఈ ప్రయాణం ఏదైతే ఉందో అందులో అందరికంటే ఎక్కువగా ఆలిస్ ప్రమాదంలో ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే తన దగ్గర హీలింగ్ పవర్ ఉంది. సో ఆ పవర్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలి. అప్పుడు రెనాల్డ్ ఫ్రెండ్ ఒక్కసారి నాకు ఆర్థర్ నువ్వు, నేను ఒకసారి ఆర్థర్తో ఫైట్ చేయాలని అనుకుంటాడు. ఆర్థర్ నేను ఇంకా 4 ఏళ్ల పిల్లనే కదా, వీడు నాతో ఫైట్ చేయడం ఏంటని అనుకుని కూడా లేదు, ఖచ్చితంగా చేయగలనని చెప్పి తన శక్తులను అవేకం చేసి వాడితో ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మీరు చూస్తే చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. కాకపోతే ఈ ఫైట్ లో పాపం మన ఆర్థర్ పడిపోతూ ఉండగా ఆంజెలినా తన కింద పడకుండా పట్టుకుంటుంది తన మ్యాజిక్ పవర్ తో. అక్కడ నుంచి ప్రయాణం చాలా కులాసాగా జరుగుతుంది. ప్రతిరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఆర్థర్ ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ ఉంటారు. కత్తి యుద్ధం, దాని తర్వాత బాణాలు వేయడం, ఇలా కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా తన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా మన హీరోకి అర్థమవుతుంది. పైగా తన శక్తులు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి.
అక్కడ ఉన్న చాలామంది పెద్దవాళ్ళతో పోలిస్తే వాళ్ళతో సరి సమానంగా శక్తులు కలిగి ఉండని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంత చిన్న పిల్లాడికి అంత శక్తి ఎలా వచ్చిందని వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన ఆర్థర్ మాత్రం యాజ్ యూజువల్ ఏమీ పట్టినట్టుగా ఒక పుస్తకం తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. దారి మధ్యలో మన ఆర్థర్ వాళ్ళ బండి మీద కొంతమంది దుండగులు దాడి చేస్తారు. వాళ్ళు ఎవరనేది మనకు తెలియకపోవచ్చు. అప్పుడే ఆర్థర్ వాళ్ళ నాన్న గాయపడడం జరుగుతుంది. ఆర్థర్ వాళ్ళ నాన్న మిగతా వాళ్ళు ఎదుటి వాళ్ళతో చాలా యుద్ధం చేస్తూనే ఉంటారు. కాకపోతే రెనాల్డ్ ఆపోజిట్ లో ఉన్న గుంపులో చాలా మంది జనం ఉండడం వల్ల వీళ్ళకే గాయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆర్థర్, నేను మీకు సాయం చేస్తాను నాన్న, నేను మరీ అంత చిన్నపిల్లాన్ని కాదు, నాకు శక్తులు ఉన్నాయని చెప్తారు. పైగా మన ఆలెస్ రొనాల్డ్ని ఎలాగైనా సరే సేవ్ చేయాలని తన పవర్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే తను ఆపుతాడు. నీ పవర్స్ గురించి మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళు నేను తీసుకుని వెళ్ళిపోవచ్చు, సో నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడనమాట. మన ఆర్థర్ అందుకు వినడు. లేదు నాన్న, నేను మిమ్మల్ని కాపాడుతాను అంటే, నువ్వు నన్ను కాదు కాపాడాల్సింది, మీ అమ్మని కాపాడాలి, ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్తాడనమాట. అప్పుడే మన ఆర్థర్కి గడిచిన కొద్ది రోజుల్లో వాళ్ళ అమ్మ ప్రవర్తించిన విధానం ఎందుకు అలా ఉంది అని అర్థమవుతూ ఉంటుంది. జాస్మిన్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఆర్థర్ ఆలెస్ పారిపోవడానికి సాయం చేస్తారు. వాళ్ళ వెనకాల పడుతున్న వాళ్ళందరినీ అడ్డుకుంటారు. అంతలోనే మన ఆర్థర్ ఆలెస్ ని తీసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడే మన ఆర్థర్ అనుకుంటూ ఉంటాడు, బహుశా ఇదేనేమో కర్మ అంటే, ఒకప్పుడు నేను ఒక కుటుంబాన్ని అంతం చేశాను, ఇప్పుడు నా కుటుంబాన్ని ఇంకెవరో అంతం చేస్తూ ఉంటే ప్రాణం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను అని. అప్పుడు ఒక మంత్రగాడు మన ఆర్థర్ మీద అలాగే ఆలెస్ మీద దాడి చేస్తాడు. ఆర్థర్ ఆలెస్ ని కాపాడడానికి తన పక్కన తోసేసి ఆ దాడిని తన మీదకి తెచ్చుకుంటాడు. కాకపోతే తనకు అప్పుడే గుర్తొస్తుంది జాస్మిన్ తనకు ఒక కత్తి ఇచ్చిందని. సో నేను చనిపోయే ముందు అట్లీస్ట్ ఒకరినైనా చంపి చేస్తానని చెప్పి ఆ కత్తిని ఆ మంత్రికుడి మీదకి విసిరేసి వాణి కూడా కిందకి లోయలోకి తోసేసుకుంటాడు. అలా లోయలో పడుతున్నప్పుడే మన ఆర్థర్కి తన గత జీవితంలో తను చేసిన తప్పు ఏంటని అర్థమవుతుంది. తన ఒక కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ మనిషి ఎందుకు తన భార్య బిడ్డల్ని వదిలేయమని బాధపడ్డాడో తనకి ఇప్పుడు తెలిసొస్తుంది. తన కళ్ళ ముందు వాళ్ళ అమ్మ తన్ని కాపాడలేకపోవడం తను చూస్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని కాపాడడం కోసం తన ప్రాణాలు అడ్డు వేయడం చూసిన ఆర్థర్కి తను ఎంత తప్పు చేశాననే విషయం తెలుస్తుంది. తను దేన్నైతే కోల్పోయాను అనే విషయాన్ని తనకు అర్థమవుతుందో అప్పుడే ఈ జీవితం అనేది ఈ రకంగా ఎండ్ అయిపోతుందని ఆర్థర్ బాధపడటం మనం గమనిస్తాం. అప్పుడే ఆర్థర్ గుర్తొస్తుంది తను ఒక అన్నయ్య కాబోతున్నాడని. నేను నిజంగా నా తమ్ముడితో ఉంటే ఎలా ఉంటుంది, పెద్ద అన్నయ్య అవ్వడం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తాడు. కానీ ఇవేమీ అనుభవించుకుంటేనే తను చనిపోతున్నాడని ఆర్థర్ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇక్కడే ఒక ట్విస్ట్, లోయలో పడ్డ మన ఆర్థర్ చనిపోయి ఉండడనమాట. తర్వాత కళ్ళు తెరిచి చూసినప్పుడు నేను ఇంకా బతికే ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనుకుంటున్న టైంలోనే మన ఆర్థర్ ముందు అతిపెద్ద ఒక మృగం వచ్చి నిలబడుతుంది. కాకపోతే ఆ మృగం మన ఆర్థర్తో గుడ్ మార్నింగ్ ఆర్థర్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడితో మన సెకండ్ ఎపిసోడ్ అయిపోతుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ డేనే అప్లోడ్ చేస్తాము. అండ్ టుమారో 5 మస్ట్ వాచ్ యానిమేషన్ సైజ్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత విండ్ బ్రేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత ది క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము ఖచ్చితంగా. అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మా వీడియో ఎడిటింగ్ స్టైల్ అనేది మేము చేంజ్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.